పాస్టర్ గారు నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు స్పెషల్ గా ప్రార్థన చేసేవారు. ఇలాంటి దానికి ఆడే కరెక్ట్, అఖిలే అయ్యగారే కరెక్ట్. నువ్వు సూపర్ రా. ప్రార్థనలో కూర్చోగానే నా కళ్ళు జిగేల్మనిపించేవి. షేక్ 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 ఆడిస్తాను రా. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లినవుతున్నానంటే ఈ పాస్టర్ గారి వల్లే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి అయ్యా ఇక్కడంటే సంపాదించుకుంటే స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. మరి పరలోకంలో కూడా ఉందా? ఉంది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. పరలోకంలో కూడా మన కోసం స్థలాలు ఉన్నాయి. వాటిని రెడీ చేయడానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఆయన మళ్ళీ తిరిగి రానయ్యుడు ఆల్రెడీ బయలుదేరాడు. ఏ క్షణాన వస్తాడో తెలియదు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతి మానవుడికి కోసం ఆయన రక్తం గార్చాడు కాబట్టి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మా ఊర్లో అంబలపూడి అప్పయ్య దొడ్లో ఉచ్చబోసుకున్నాడు మనల్ని అందరినీ రక్షించడానికి అని చెప్పాను అనుకోండి. ఆడు పోసిన ఉచ్చ మానవజాతి రక్షణ కొరకు అనడానికి ఏమైనా అర్థం ఉందా? అలాగే యేసు రక్తం గార్చాడు, లేకపోతే యేసుతో పాటు చాలా మందిని సిలువేశారు, దొంగలు కొట్టారు, చంపేశారు. వాళ్ళకి రక్తం గారింది, ఈయన ఉచ్చబోసాడు. ఇది లోక రక్షణ కోసం ఎలా ఇద్ది? మా నల్లట్ట పుస్తకంలో రాశారు కాబట్టి అని అంటే ఇప్పుడు నేను చెప్తున్నాగా. మరి చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. మా అంబటిపూడి అప్పయ్య కూడా ఉచ్చబోసింది లోకరక్షణ కోసమే, నమ్మండి.